200, 300 అయితే పుంజులు. పెట్టల పిల్లల్ని ఎన్ని ఉంచి? పెట్టలు వచ్చి ఇంచుమించు ఒక 500 పిల్లలు వస్తుందండి పెట్ట పిల్ల అయితే. వాటిలో మనం ఏం చేస్తామంటే ఈ చిన్న సైజు పిల్లప్పుడు కొన్ని పిల్లలు ఏరు పారేసి మన పనికొచ్చి అన్నీ కలిపి ఒక 70-80 పిల్లలు ఉండొస్తామండి అంతే పెట్టలు. మనం చూడొచ్చు ఇప్పుడు బ్రీడింగ్లో ఎక్కువ ఇంపాక్ట్ అంటే పుంజుదా లేకపోతే పెట్టదా? పెట్టదేనండి. పెట్టది 60% పెట్ట, 40% పుంజండి. పెట్టని పెట్టి వస్తాయి కానీ పుంజిని పెట్టి ఏమి రావండి. పెట్ట నెంబర్ 1 చేస్తుంటారు. అంటే పెట్టని ఎలా సెలెక్ట్ చేస్తారు బ్రీడింగ్ పెట్టని? బ్రీడింగ్ పెట్టినంటే దానికి బోన్ ఫోర్ ఎక్కువ అన్నీ మొత్తం క్వాలిటీలు అన్నీ చూసి సెలెక్ట్ చేస్తామండి. అంటే ఒక పుంజిని ఎలా సెలెక్ట్ చేస్తారు? పెట్టని కూడా అలాగే సెలెక్ట్ చేయాలండి. పుంజు కంటే ఎక్కువ పెట్టని సెలెక్ట్ చేయాలండి. పెట్టని సెలెక్ట్ చేసినప్పుడే మనకి నెంబర్ 1 బ్రీడింగ్ వస్తుంది. అది ఒక బ్రీడింగ్లో ఉన్న పెట్ట ఎన్ని గుడ్లు పెడుతుంది? గుడ్లు ఏంటంటే 6-8 గుడ్లు పెడుతుందండి జాతి పెట్ట అయితే. మరీ ఉన్న పెట్టలు ఏమైతే 10, 12, 15 కూడా పెడతాయండి. అవి వేస్ట్ అండి. కరెక్ట్గా పెడితే 6, 8 అంతేనండి. అంతకుమించి ఎక్కువ పెట్టకూడదండి పెట్ట. అంటే ఇప్పుడు ఇన్ని పెట్టల మీద వచ్చిన గుడ్లు అంటే ఒక మట్టు ఎన్ని గుడ్లు పెడతారు? మొట్టు మేము వచ్చేది 15 గుడ్లు పెడతామండి. 15 గుడ్లు పెడతాం. అందులో 2 ఒకటి పోయినా ఉన్నాయన్నీ మాత్రం చేసేస్తాయండి మరి. కొన్ని పెట్టలను చూస్తుంటే కనుక మన గుడ్ల మీద పెట్టిన పెట్టని గుడ్డు తాగేస్తూ ఉంటుంది. ఎందుకని గుడ్డు తాగేస్తుంది అంటేదండి మనం వేసి వదిలేస్తే ఒక చుట్టూ మన దానికి నీళ్ళ కోసం ఆహారం కోసం దాన్ని తీయకపోయినప్పుడు ఎలాగ తాగుతుంది. అది ఏంటంటే మనం గుడ్డు పెట్టిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజుల వరకు కూడా పెట్టని మొట్టు మీద ఎట్టకూడదండి. కొద్దిగా తేలిక పడ్డ తర్వాతే అప్పుడు ఆ గుడ్లు తీసి మొట్టు మీద ఎట్టాలి. అప్పుడైతే ఇంకా అడుగుతుంది. లేదనుకుంటే దాన్ని ఇప్పుడు గుడ్లు ఎడిగింది కదా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, వెంటనే పెట్టేస్తారండి. అలా అది పని అవదండి. అది పని చేయదు. ఆ వెంట ఏం చేస్తుంది, ఆకలితోటి ఉంటుంది, ఆ గుడ్లు పొడిచి తినేస్తుంటుంది.